గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను టీజే మ్యాక్స్కి వెళ్ళబోతున్నాను అనమాట. సో ముందైతే మేము వెళ్ళేది టీజే మ్యాక్స్కి కాదనమాట, యూపీఎస్కి వెళ్దాం అనుకుంటున్నాము. యూపీఎస్ ఎందుకు అని అంటే, నా గెస్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను కదా. సో మీ అందరికీ కూడా తెలుసు, నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, ఆ వీడియోలో ఉంది నా న్యూ గెస్ హ్యాండ్ బ్యాగ్. సో దాన్ని వచ్చేసి రిటర్న్ ఇవ్వడానికి మేమైతే వెళ్తున్నాం అనమాట. ఆ రిటర్న్ ఇచ్చే దగ్గరే, యూపీఎస్ దగ్గరే మాకు ఇక్కడ టీజే మ్యాక్స్ కూడా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అక్కడికి కూడా వెళ్తున్నాము. అసలు టీజే మ్యాక్స్ ఏంటి అని చెప్పేసి అని అంటే, అది కూడా ఒక క్లాత్, లేదంటే టాయ్స్, లేదంటే కిచెన్కి సంబంధించింది, బ్యాగ్స్, ఇట్లా అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. సో అది వచ్చేసి మామూలు ప్రైస్ కాకుండా కొంచెం తక్కువ ప్రైజెస్లో ఉంటాయి, క్లియరెన్స్లో ఉంటాయి అని చెప్పేసి నాకు వీడియో రూపంగా తెలిసింది. అది ఏం వీడియో చూస్తుంటే అంటే, నేను మీకు చెప్పాను కదా నా హ్యాండ్ బ్యాగ్ అన్బాక్సింగ్ దాంట్లో నేనేం చెప్పానంటే, నేను ఆల్రెడీ ఎక్కడెక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, ఎక్కడ తక్కువ ఉంటాయి, ఇట్లాగా నేను కొన్ని వీడియోస్ చూసాను అనమాట. సో దాంట్లో నాకు ఈ టీజే మ్యాక్స్ అనేది కనిపించింది. సో అక్కడ అన్నీ కూడా బ్రాండెడ్ బ్యాగ్స్ అన్నీ కూడా కొంచెం క్లియరెన్స్లో తక్కువగా ఉంటాయి అని చెప్పేసి తెలిసిందనమాట. సో అందుకని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అసలు నా హ్యాండ్ బ్యాగ్ ఎందుకు రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది అనే స్టోరీ అయితే చెప్పలేదు కదా. సో వెళ్ళే దారిలో చిన్నగా మాట్లాడుకుంటూ వెళ్దాము. సో ఇప్పుడైతే ముందు హ్యాండ్ బ్యాగ్ అయితే రిటర్న్ ఇచ్చేసామన్నమాట మనము. ఇంకా అయితే టీజే మ్యాక్స్కి వెళ్ళబోతున్నాము. సో ఈ దారిలో మనం మాట్లాడుకుందాం. అసలు ఎందుకు హ్యాండ్ బ్యాగ్ రిటర్న్ ఇస్తున్నాను అంటే, ఆ హ్యాండ్ బ్యాగ్ వచ్చిన రోజు కాకుండా పక్క రోజు నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను అనమాట. ఆ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉన్నాను. సో అట్లా వెళ్ళినప్పుడు నాకు కొత్త హ్యాండ్ బ్యాగ్ నేను తీసుకొని వెళ్ళాను అనమాట, సరదాగా మంచిగా. సో ఎండలో వెళ్తాం కదా, వాటర్ తాగాల్సి వస్తుంది అని చెప్పేసి సో ఒక వాటర్ బాటిల్ అయితే నేను తీసుకొని వెళ్ళాను అనమాట. సో అక్కడ ఏమైంది అంటే, అంతా అయిపోయి ఇంకా రిటర్న్ వచ్చే టైంలో కొంచెం వాటర్ అయితే నేను తాగాను. ఆ క్యాప్ అయితే నేను టైట్గానే పెట్టా అనుకున్నా కానీ కొంచెం లూజ్గా అయ్యిందనమాట, సరిగ్గా సెట్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి వాటర్ అనేది లీక్ అయిందనమాట. నాకైతే అప్పుడు తెలీదు వాటర్ లీక్ అయ్యింది అని చెప్పేసి. సో ఇంటికి వచ్చిన తర్వాత కీ ఓపెన్ చేద్దాం డోర్ అని చెప్పేసి కీ కోసం వెతుక్కుంటూ ఉంటే తడిగా తెలిసిందనమాట. ఇంకా గబగబా డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళి నా సామాన్ అన్నీ బయటే తీసి చూస్తే బ్యాగ్ అంతా కూడా ఫుల్ తడిచిపోయింది. సో ఇంకా నేను ఏం చేశానంటే, అది నిన్ననే తీసుకున్న బ్యాగ్ ఇట్లాగా తడిచిపోయింది. మాకేంటంటే ఇట్లాగా ఏదన్నా డ్యామేజ్ కానీ ఏదన్నా అయితే రిటర్న్ ఆప్షన్ 30 days ఉంటుంది కదా మనకి. సో అందుకని చెప్పేసి నేను నిన్నే తీసుకున్న బ్యాగ్ నాకు అప్పుడే ఇట్లా అయిందని చెప్పేసి నేను ఇంకా ఫుల్ దాన్ని డ్రై చేసేసి, నా దగ్గర బిల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట, ఇంకా రిటర్న్ చేస్తే బాగా అది వచ్చిందంట. ఇంకా అందుకని చెప్పేసి అది రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో అది వచ్చేసి ఎక్స్చేంజ్ ఉండదు అనుకుంటా, రిటర్న్ ఆప్షనే ఉంది. సో వాళ్ళు వచ్చేసి మనీ వేసేస్తారు. సో ఈ బ్యాగ్ ఎట్లాగో రిటర్న్ ఇచ్చేస్తున్నాం కదా, ఇక్కడ ఏదైనా మంచి ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. అది మ్యాటర్, రిటర్న్ ఇచ్చేదానికి. సో కొత్త బ్యాగ్ చాలా చాలా ఇష్టంగా తీసుకున్నాను అనమాట దాన్ని. సో అది అన్బాక్స్ చేసేటప్పుడే మీకు తెలుస్తుంది నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నా స్మైల్ ఎంత మురిసిపోతూ నేను అది కొనుక్కున్నా, ఓపెన్ చేసుకున్నాను. సో అలా అయ్యేలేకే నాకైతే చాలా బాధ వేసింది అనమాట. చాలాసేపు అయితే డల్గానే ఉన్నా, అయ్యో ఎందుకు ఇట్లా అయింది అనేది. సో బాగా సర్లే ఏం కావాలి రిటర్న్ పెట్టచ్చు అని అంటే అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో ఎలాగో నేను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసాను, ఇంకా తక్కువ ప్రైస్కి ఉన్నాయి అని చెప్పేసి అన్నారు కదా. సో ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో చాలా వీడియోలు చూసాను అనమాట నేను యూట్యూబ్లో, టీజే మ్యాక్స్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను కూడా ఒక వీడియో తీసుకున్నట్టు ఉండిద్ది, అలాగే నేను చూసినట్టు కూడా ఉండిద్ది అని చెప్పేసి మెయిన్ అయితే నా వీడియో కోసమే నేను వచ్చాను అనమాట. సో నా కంటెంట్ కోసం నేను వచ్చాను. ఇదేనమాట టీజే మ్యాక్స్. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోవాలి. ఇట్లా అయితే ఇంకా మనం లోపలికి వచ్చిన స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నమాట ఫుల్ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్. సో అక్కడ వచ్చేసి కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్, బ్రాండెడ్వి అవన్నీ కూడా స్టార్టింగ్లో పెట్టున్నారు. దాని తర్వాత అవన్నీ నార్మల్వి, బ్రాండెడ్ కాకుండా నార్మల్ ఉంటాయి కదా, ఇక్కడ బ్రాండ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా కొంచెం బ్యాక్ సైడ్కి పెట్టున్నారు అనమాట, అంటే కొంచెం లోపలికి పెట్టున్నారు. సో ఇంకా నాకైతే
ఆ వీడియోలు చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. మనకి వీడియోస్లో ఏంటంటే వాళ్ళు దగ్గరగా చూపిస్తూ ఉంటారు కదా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా క్లారిటీగా. ఇక్కడికి వచ్చి ఇన్ని బ్యాగ్స్ ఒకేసారి చూసేటప్పుడు నాకు ఏదైనా కానీ అంతే. సో పెళ్ళికి ముందు వచ్చేసి అమ్మ వాళ్ళు సెలెక్ట్ చేసేవారు అనమాట నాకు బట్టలు కానీ ఏదైనా కానీ. సో పెళ్ళైన తర్వాత ఏంటంటే బావ అనమాట, అన్నీ కూడా బావే సెలెక్ట్ చేసేవాళ్ళు. ఈ మధ్య ఏంటంటే నేనే సెలెక్ట్ చేసుకుంటా అనేది నాకు అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎందుకంటే ముందు వాళ్ళతో తర్వాత బావతో ఇట్లాగా వీళ్ళ మీద డిపెండ్ అయిపోవడం వల్ల నాకేంటంటే నా ఓన్గా నేనేమీ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నా. సో ఇదనే కాదు అన్నిటికీ కూడా అట్లాగే ఉంటుంది. డ్రెస్సెస్కి కానీ ఏదన్నా తీసుకుందాం అనుకున్నా కానీ ఇదే అదా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. ఇప్పటికీ కూడా నాకు వాళ్ళు ఏదైనా తెచ్చిచ్చారనుకోండి, బట్ అన్నిటికంటే ఇదే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే బాగా మంచిగా ఉంది అని చెప్పేసి. సో ఇవి ఇన్ని బ్యాగ్స్ చూసినా కానీ ఏది బాగుంది, అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. మళ్ళీ అది బట్టలు కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది, ఏది తీసుకోవాలో తెలియదు అనమాట. అలా కన్ఫ్యూజన్ నాదైతే మాత్రం. సో చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే మాత్రం. కలెక్షన్ కూడా చాలా బాగుంది, ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, బ్రాండెడ్వి అన్నీ కూడాను. సో నాకైతే బాగా నచ్చింది. నేనైతే మంచిగా అన్ని బ్యాగ్స్ అవన్నీ కూడా వేసుకొని చూసాను స్టార్టింగ్లో. ఇంకా ఎక్కువసేపు అయితే బ్యాగ్స్ దగ్గర ఉండలేదన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఫ్లవర్స్ అంటే ఇవన్నీ కూడా షోక్ అనమాట, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇంటికి పెట్టుకునేవి అట్లాగా అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మొత్తం కూడా షాప్ అంతా ఎట్లా ఉంది ఏంటి ఏమేమి ఉన్నాయి ఎంత ప్రైజెస్లో ఉన్నాయి ఇదంతా కూడా చూసుకుందామని చెప్పి అయితే నేను లోపలికి వచ్చేసాను అనమాట. ఇంకా బ్యాగ్స్ సెక్షన్ పక్కన పెట్టేసి లాస్ట్లో అయితే అసలు మామూలుగా ఇక్కడ ఎంత ప్రైజెస్ ఉంటాయి ఏంటి అనేది, అంటే ఇక్కడ వీడియోస్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. బట్ మన వీడియోస్ చూసే వాళ్ళు తెలియని వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియోలో తెలుస్తుంది అనమాట ఎట్లా ఉంటాయి బ్యాగ్స్ రేట్స్, బ్యాగ్స్ ఎట్లా ఉంటాయి అనేది. ఈ వీడియో లాస్ట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే మాత్రం. సో ఎప్పుడైనా బ్యాగ్స్ కొనాలి కొంచెం తక్కువ ప్రైజెస్లో ఉండాలి మనం బడ్జెట్కి తగ్గట్టు అనుకుంటే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు అనిపించింది. సో ఇక్కడ బ్యాగ్స్ ఎందుకు తక్కువ రేట్ ఉంటాయి అని చెప్పేసి అంటే మామూలుగా అవుట్లెట్స్కి అంటే కొత్తవి మోడల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కొత్త మోడల్స్ ఇప్పుడు వచ్చే స్టార్టింగ్ మోడల్స్ అన్నీ కూడా అవుట్లెట్స్లో పెడతారనమాట. సో వేరే కొత్త మోడల్ వచ్చింది అనుకోండి అవుట్లెట్స్కి, ఆ బ్రాండ్కి సంబంధించింది, ఎగ్జాంపుల్ మైకిల్ కోర్సే అనుకోండి, దానికి సంబంధించిన బ్రాండ్ది అదే మోడల్ కొత్త మోడల్ వచ్చింది అనుకోండి, పాత మోడల్ అనేది ఈ షాప్లోకి వస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో దానివల్ల ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట, నేను అనుకుంటున్నా అట్లా అని. సో ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇది చూసారా కిస్సీస్ చాక్లెట్ది పిల్లో అనమాట, ఇది చాలా బాగుంది. సో అన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. సో లాస్ట్లో అయితే చూడండి హ్యాండ్ బ్యాగ్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా చూపించా దగ్గరగా. సో ఇక్కడైతే అది ఉంది ఇది లేదు అని చెప్పేది అయితే మాత్రం ఏమీ లేదనమాట, అన్నీ ఉన్నాయి. సో టాయ్స్, పిల్లలకి సంబంధించిన బట్టలు, పెద్దవాళ్ళకి సంబంధించిన బట్టలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే. ఇవి వచ్చేసి ఇంటి ముందు పెట్టుకుంటారు అనమాట. సో హౌసెస్కి సంబంధించినవి ఇవన్నీ కూడాను. ఇది వచ్చేసి ఏదైనా గిఫ్ట్స్ అవి మనం కొనేసి ఉంటాము, దాన్ని ర్యాప్ చేయకుండా దీంట్లో పెట్టేసి ఇలాగే డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు అనమాట మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి. సో ఇవన్నీ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి ప్రైజెస్, మరీ అంత ఎక్కువ అయితే ఏం లేవన్నమాట. సో చాలా బాగున్నాయి. సో చూసేసేయండి, వీడియో మొత్తం చూసేసేయండి, అంటే చాలా బాగుంటుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా కూడా మనకి చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలి అని అంటే సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మిస్ కాకుండా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసేసేయచ్చు. అలాగే నేను ప్రీవియస్గా పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, ఎవరైనా చూడాలి అనుకుంటే నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకొని చూసేసేయచ్చు అనమాట. సో ఇంకా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి.
మీరు చూస్తున్నారు కదా, ఈ వైట్ బ్యాగ్ వైట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందనమాట. పింక్ గ్రీన్, డార్క్ గ్రీన్, అది బాగా. సో ముక్కుపొడి కలర్ అంటారు కదా, ఆ కలర్ ఆకులు అనమాట. నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి $35 అనమాట, $34.99. సో ఇక్కడ వచ్చేసి ముందు మనకి ఇయర్ పాడ్స్ పెట్టుకునే దానికి కూడా వచ్చిందనమాట. నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. సో మనకు తగిలించుకునేవి కూడా చాలా సన్నగా వచ్చాయి, లోపల కూడా చాలా ప్లేస్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి నేను జస్ట్ చూపించాను మీకు, ముందైతే చూసాను అనమాట మొత్తం ఓపెన్ చేసి. బ్యాగ్ అయితే మాత్రం చాలా బాగుంది. అదనే కాదు, అన్ని బ్యాగ్స్ కూడా బాగున్నాయి. మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడాను. ఇదే లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఇంకా బ్యాగ్స్ చూపించేది అయితే మాత్రము. సో ఇవన్నమాట బ్యాగ్స్ ఇక్కడ అన్నీ కూడాను. సో మీరందరూ కూడా ఇట్లాంటి బ్యాగ్స్ లేదంటే క్లాతింగ్ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఇంకా కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోనే కాకుండా ఒకవేళ మీకు నచ్చుతుంది అంటే ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా నేను వీడియో క్లిప్స్ తీసి అప్లోడ్ చేయడానికి చూస్తా, ఒకవేళ మీకు నచ్చుతుంది అని అంటే. సో ఇదేనమాట వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.